మనకి ఇది కావాలని ఒక బీసీగా ఒక ఎదుగుతున్నామని ఒక జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు కూడా ఒక ఎంపీ ఇచ్చారని అనగదొక్కాలని మరి ఉద్దేశం మీద ఏమీ లేదు. ఇచ్చేదని నేను ప్రభుత్వంలో ఎప్పుడు వ్యాపారాలు చెయ్యం. ఇది కూడా ఎవరో చేసుకుంటుంటే దానికి మా అబ్బాయిని మా కోళ్ళు వైట్ అమౌంట్ లో సాయం చేశారు, మళ్ళీ వెనక్కి వచ్చేసింది మనకి. దాన్ని భూతత్వంలా చేసి చూపించి మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. యాక్చువల్ గా రాష్ట్రానికి సిగ్మా కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ సుదర్శన కాంట్రాక్టర్ ఆడు ఒక జిల్లాకి, దానికి షాప్ కి డిపాజిట్ కోసం వైట్ అమౌంట్ కావాల్సి వస్తే అది మన బాబును మన కోడల అకౌంట్ నుంచి ఇస్తే దాని మీద మన మీద కేసు పెట్టారండి. మీకు ఇంకో విషయం చెప్పాలంటే నా మీద టీడీఆర్ 800 కోట్లని అభియోగం చేశారు. 1000 కోట్లు సివిల్ సప్లై అన్నారు, 10,000 కోట్లు 10,000 కోట్లు సివిల్ సప్లై అన్నారు, 5,000 కోట్లు క్వార్జ్ అన్నారు. అవన్నీ పోయి కేవలం 5,60,00,000 దానికి నన్ను ఇవాళ మమ్మల్ని అల్లరి చేయాలి. ఒక బీసీగా ఎదుగుతున్నాడు, ఓ బీసీ కారుమున్నాయసరావు కొడుకు సునీల్ కుమార్ ఎదుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అండగా నిలబడ్డారు, వాళ్ళ తొక్కేయాలనే ఉద్దేశం మీద ఈ రకమైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధించడమే కాకుండా మమ్మల్ని అల్లరి చేయటమే కాకుండా ఇవాళ చూడండి నన్ను అరెస్ట్ చేసేసారని చెప్పి ఇవాళ అన్ని పచ్చ ఛానల్స్ అన్ని కూడా మాట్లాడేసి ఇవాళ నేను తణుకులోనే ఉన్నాను. రేపటి కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాం. ఇవాళ మన ఇంటికి వచ్చారు, మన అబ్బాయి పూర్తిగా సునీల్ కుమార్ సహకరించారు, అన్ని వివరాలు అడిగారు, అన్ని చట్టపరంగా చట్టానికి మేము సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మేము దానికి చట్టాన్ని గౌరవిస్తాం, ఆ చట్టాన్ని గౌరవించే విధంగానే నా కొడుకైనా నేనైనా సహకరిస్తాం. కానీ ఇవాళ దుర్మార్గంగా బురదేసి ఒక బీసీ అనేది చూడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ కూడా మన జోగి రమేష్ అయినా నా మీదైనా విడుదల రజనీ మీదైనా ఎంతో మంది బీసీలను అడగదొక్కాలనే ఉద్దేశం మీద ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది దుర్మార్గం అని చెప్పి నేను ఖండిస్తా ఉన్నానండి. అసలు నిజానికి తణుకులో ఎప్పుడు కూడా బీసీలకి ప్లేస్ లేదు. అలాంటిది ఎక్స్పెరిమెంటల్ గా కారుమూరి నాగేశ్వరరావు గారిని తణుకులో నిలబెడితే ఆయనకు అక్కడ ఉన్నటువంటి ఇమేజ్, ఆయన అందరితో ఉండేటువంటి ఫ్రెండ్లీ నేచర్తో ఆయన చాలా అనూహ్యంగా అత్యద్భుతమైనటువంటి మెజారిటీలో గెలిచారు అప్పట్లో. సో అందుకని చెప్పని ఆ ప్రాంతంలో బీసీలకు స్థానం లేకుండా చేయాలనేదే ఆయన చెప్తున్నట్టుగా ఒక వెంజెన్స్ పాలిటిక్స్ కనిపిస్తుంది. ఈ వెంజెన్స్ పాలిటిక్స్ లో మరి ఒకవేళ మిమ్మల్ని నిజంగానే ఇప్పుడు చాలా మంది అత్యుత్సాహం ప్రదర్శించారు, అరెస్ట్ అయిపోయారని చెప్పని వార్తలు కూడా అంత ఉత్సుకతతో ఉన్నారు, మీరు ఎప్పుడు అరెస్ట్ అవుతారని. అదే కనుక అయితే సో మీరు దానికి కూడా సిద్ధంగానే ఉన్నారా? ఎలా ఫేస్ చేస్తారు? సరే, ఇవాళ నేను ఇక్కడే ఉన్నానండి, ఏర్పాట్లన్నీ చూస్తా ఉన్నాను. పక్క నుంచి మీడియా అంతా కూడా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అందరూ కూడా వాట్సాప్ లో కారుమూరిని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకుపోయారు, రకరకాలుగా ఈడీ వాళ్ళు చేశారని చెప్పి ఎన్నో చెప్పేటప్పుడు టీవీలన్నీ కూడా బ్యానర్ అయ్యేటట్టుగా చెప్పడం జరిగింది. కానీ నేను ఇక్కడే ఉన్నాను. నాకు చాలా మంది ఫోన్ చేసి ఏమన్నా ఏంటి మిమ్మల్ని అరెస్ట్ చేశారంటే అని అడుగుతా ఉంటే నేను ఇక్కడే ఉన్నానయ్యా, నేను ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తా ఉన్నాను, అక్కడ మా ఇంటికి ఈడీ వాళ్ళు వచ్చారు, మా అబ్బాయి వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నాడని చెప్పడం జరిగింది. అంతకు ముందు కూడా నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి సిట్ వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. నన్ను అన్ని కూడా అడుగుతూ నాకు పూర్తిగా నేను సహకరించడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఈ రకంగానే అరెస్ట్ చేసేసారు, అన్ని చేసేసారని చెప్పి. అంచేతంటే ఇది అడగదొక్కాలి, వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు ఎదగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ గా ఉన్నారు. ఈ సపోర్ట్ గా ఈ రాష్ట్రంలో అందరూ కూడా బీసీలు బాగా న్యాయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశం మీద కుట్రపూరితంగా ఇవాళ మా కుటుంబం మీద దాడి చేస్తున్నారండి తెలుగుదేశం. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో కూడా సోదాలు జరిగాయండి ఇవాళ. అది మీ ఆసుపత్రి అనేటువంటిది కూడా కొన్ని మీడియాలో ప్రచారం చేశాయి. సో ఆ హాస్పిటల్కి మీకు నిజంగా సంబంధం ఉందంటారా? ఏ హాస్పిటల్ అండి? సంబంధం లేదు, ఏం అవసరం లేదు, నాకు హాస్పిటల్సే లేవండి. ఓకే సార్, తర్వాత అసలు వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. సో అలాంటిది అసలు ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల్లో స్కామ్ ఏముంటుంది అని గతంలో వైసీపీ నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అసలు ఎందుకు ఈ ఆరోపణలు ఇంత దూరం ఈ విచారణ కానీ